గుల్కంద్ సేమియా కీర్. సో గుల్కంద్ సేమియా కీర్ సో చాలా డిఫరెంట్గా ఉంది యాక్చువల్గా. మామూలుగా పాయసం కీర్ అనగానే మనం నార్మల్గా చేసేసుకుంటూ ఉంటాము. అయితే గుల్కంద్ యాడ్ చేస్తున్నాం కాబట్టి ఎక్స్ట్రా యాడ్ ఆన్ ఫ్లేవర్ అది ఎలా ఉంటుంది ఏంటి అని చూడాలి మరి. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, సో గుల్కంద్ సేమియా కీర్ అనమాట. సో అందరి ఫేవరెట్ యాక్చువల్గా గుల్కంద్ అనేది. అండ్ సేమియా నువ్వు రాగితో చేసిన సేమియా తీసుకోవచ్చు. అవును, పర్ఫెక్ట్. సో స్టార్ట్ చేసిద్దాం మరి. ఓకే, స్టవ్ ఆన్ చేసి ఉంచాను. ముందుగా పాలు. ఓకే, ఓకే. సో నెక్స్ట్ సేమియా, రాగి సేమియా. ఇందులో స్వీట్నర్గా ఏది గుల్కందే వాడుతున్నాం. గుల్కనే మనకు స్వీట్నర్ లాగా యూజ్. సో మరి డయాబెటిక్ పేషెంట్స్ తీసుకోవచ్చా ఏంటి? సో గుల్కన్ వచ్చేసి కూడా మనకు చాలా మంచిది, అది రోజ్ పెటల్స్లో చేస్తాం కాబట్టి. సో వాళ్ళు కొంచెం అంటే ఎక్కువ ఫ్రీక్వెంట్గా కాకుండా వీక్లీ వన్స్ కానీ మంత్లీ ట్వైస్ కానీ ప్రిఫర్ చేయొచ్చు. ఓకే, పర్ఫెక్ట్. ఒక స్పూన్, ఆ తర్వాత కొద్దిగా ఇలాచి పౌడర్. సో ఫ్లేవర్ ఖచ్చితంగా ఉండాల్సిందే, ఇలాచి ఫ్లేవర్. ఓకే, నెక్స్ట్ గుల్కన్ కూడా వేద్దాం. సో ఈ మధ్య పాన్ ఐస్ క్రీమ్స్ ఇలా పాన్ ఫ్లేవర్ ఎక్కువ అయిపోయింది. సో మనం ఇంట్లోనే కొంచెం డిఫరెంట్గా చేసుకుంటున్నాం అనమాట. అవును. ఓకే, నెక్స్ట్ కొంచెం కుంకుమ పువ్వు. యూజువల్గా స్వీట్స్ అనేవి ఏ టైంలో తీసుకుంటే బెస్ట్? సో స్వీట్స్ వచ్చేసి మనము మిడ్ మార్నింగ్ టైంలో లేదంటే లంచ్ తర్వాత చాలా మందికి స్వీట్ తినాలనిపిస్తుంది. సో ఆ టైంలో కూడా కొంచెం తీసుకోవచ్చు. ఓకే, సో బ్రేక్ఫాస్ట్ అయిన ఒక 1 or 2 hours తీసుకోవచ్చు. అవును. సో బ్రంచ్ లాగా తీసుకోవచ్చు. ఓకే, మంచి అరోమా వస్తుంది యాక్చువల్లీ, పాన్ ఫ్లేవర్ లాగా అనమాట గుల్కంద్. ఆల్మోస్ట్ సగం పైన ఇంగ్రీడియంట్స్ అన్ని వేసేసాము. ఇప్పుడు నెక్స్ట్ రోజ్ వాటర్ కొంచెం, అలాగే కొంచెం రోజ్ పెటల్స్ కూడా. సో పర్ఫెక్ట్గా ఫ్లేవర్స్ అన్నీ పట్టాలి చక్కగా. అండ్ చాలా డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది అనుకుంటే పాయసం. రెగ్యులర్గా చేసుకునే దానికంటే ఇది కొంచెం డిఫరెంట్గా చేసుకుంటే ఇంకా స్పెషల్గా ఉంటుంది. స్పెషల్ అకేషన్స్కి ఎవరైనా ఇంటికి బంధువులు వచ్చినా ఫ్రెండ్స్ వచ్చినా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఆ ఫ్లేవర్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. రోజ్ ఫ్లేవర్ కానీ ఆ గుల్కన్ ఫ్లేవర్ కానీ వస్తుంది. ఒక పల్లెతో చక్కగా కుక్ అయిపోయింది. ఇంకా సర్వ్ చేసుకోవడమేనా? సర్వ్ చేసుకున్నాం. ఓకే, సో బాదంతో గార్నిష్ చేద్దాం. సో కొంచెం మనకు థిక్ కన్సిస్టెన్సీ వచ్చింది. కావాలంటే కొంతమంది ఎక్కువ పాలు కూడా వేసుకొని కొంచెం లైట్గా కూడా చేసుకోవచ్చు. అవును. సో రెడీనా మరి? లాస్య. ఓకే లాస్య, గుల్కన్ సేమియా కీర్ రెడీ అయిపోయింది.
టేస్టీ టేస్టీ గుల్కంద్ సేమియా ఖీర్ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. గుల్కంద్ సేమియా ఖీర్ కి కావాల్సిన పదార్థాలు: పాలు పావు లీటర్, రాగి సేమియా 1 కప్పు, యాలకుల పొడి 1/2 టేబుల్ స్పూన్, గుల్కంద్ పావు కప్పు, రోజ్ వాటర్ 1/2 టీ స్పూన్, కుంకుమ పువ్వు చిటికెడు, ఎండు గులాబీ రేకులు కొద్దిగా, తరిగిన బాదం కొద్దిగా. గుల్కంద్ సేమియా ఖీర్ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో పాలు పోసి రాగి సేమియా వేసి యాలకుల పొడి వేసి ఉడకనివ్వాలి. ఇందులో గుల్కంద్, కుంకుమ పువ్వు వేసి ఉడకనివ్వాలి. తర్వాత రోజ్ వాటర్, ఎండు గులాబీ రేకులు వేసి మరి కాస్త దగ్గర పడినివ్వాలి. ఆపై తరిగిన బాదంతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ గుల్కంద్ సేమియా ఖీర్ రెడీ.